ఉన్నటువంటి భాష తెలుగు భాష. అందుకనే శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు భాష గురించి ఏమన్నారో తెలుసా మీకు? ఏమన్నారు? దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. రాజు గొప్ప కవి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా మన తెలుగు భాష గురించి చెప్పడం జరిగింది. మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉంటాయి, కానీ ఆయన మన దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగు భాషని మెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మన పాఠశాల వ్యవస్థాపకులు అయినటువంటి వనజ టీచర్ గారు మరి ఇలాంటి ప్రోగ్రాంలు మన పాఠశాలలో పెట్టుకోవడం ఎంతో సంతోషం. కేరళ ప్రాంతానికి చెందినటువంటి మన టీచర్ గారు తెలుగు మీద ఉన్నటువంటి మక్కువతోటి మనకి ఇప్పుడు కొన్ని తెలుగులో కొన్ని తొలి పలుకులు చెప్తారు. అందరూ అమృతం కంటే తీయనిది అందమైన మన మాతృభాష తెలుగు భాష. మన మాతృభాష తెలుగు. అమ్మ తన ఒడిలో ఉన్న బిడ్డకు మొట్టమొదటి నేర్పించే భాష మాతృభాష. ఈ మాతృభాష ఏమిటి మరి? ఎందుకు మనం మాతృభాష అంటున్నాం? మన మనసులో ఉన్న ఏ విషయాలైనా సరే, బాధలైనా సరే, సంతోషమైనా సరే, వెంటనే తక్షణమే మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించే భాష మాతృభాష. ఇతర భాషలు మనం ఏదైనా నేర్చుకోవచ్చు, కానీ ఎంతో విజ్ఞానం సంపాదించు, కానీ మన తెలుగులో మాట్లాడటం తెలుగు మాట్లాడటం మర్చిపోతే అమ్మా నాన్నని మర్చిపోయినట్టే. ఇతర భాషలన్నీ కూడా మన బ్రెయిన్లో ముద్రించబడతాయి, కానీ మాతృభాషలో నేర్చుకున్న విషయాలన్నీ కూడా మనసులో ముద్రించబడతాయి. కానీ తెలుగు భాషని కృష్ణదేవరాయలు గారు ఏమంటారు? ఉగ్గు పాల నుండి ఉయ్యాల నుండి దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనగానే తెలంగాణ చులకనగా చూస్తాం, తక్కువ అంచనా వేస్తాం. కానీ తెలుగు భాష గొప్పతనాన్ని అను భాషను గుర్తించినంత మనం గుర్తించలేము. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయ మాతృభాష తెలుగు కథ అష్టదిగ్గజులు పోషించిన తెలుగు సాహిత్యాన్ని కట్టారు. ఆంధ్రభోజుడనే బిరుదు పొందాడు. నిత్యం మన నాలుకపై ఉండే వేమన పద్యాలు అచ్చుపత్రాలుగా తయారు చేసి భవిష్యత్ వ్యవహారిక భాషలో ఉద్యమకర్త అయిన గిడుగు వెంకటరామమూర్తి గారి పుట్టినరోజు. గ్రాంధిక భాషలో ఉండే పాఠశాలలను వాడుక భాషలో మార్చాలని ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో ఉండాలని, మన ఇంట్లో మాట్లాడుకునే భాష బడిలో మాట్లాడుకునే భాష ఎందుకు వేరువేరుగా ఉండాలని, అనుకని వాడుక భాషలో ఉండాలని ఆలోచించి ఉద్యమం చేశారు. ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన పుట్టినరోజు అనగా ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తండ్రికి భయపడటం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పించిన నడవడిలో చూపిన బాటలో నచ్చి చూపించు. గురువుకి నమస్కరించడం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. ధన్యవాదాలు. తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. తెలుగు భాషను ఆంగ్లేయులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పొగిడారు. అమ్మంటే మాకు
అందరికీ ముందుగా గౌరవనీయులుగా అందులో ఆవేశం గర్భం అవసరమా అని నవ్వుకున్న చెప్పింది. ధన్యవాదాలు. చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి మీద నడిచేటి నీటైన నా పడవ కాగితంతో చేసినట్టు ఆగిపోదు ఈ పడవ కాగితంతో చేసినట్టు ఆగిపోదు ఈ పడవ వాన కురిసినంతనే వదలమృతాన్ని కన్నది ఎదంట అమ్మ కాడేయాని కాడ అమృతాన్ని కన్నది ఎదంట నిండు జాబి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబి చూపించి భూమిక బుగ్గలు గిల్లేసి ఊపిరి పట్టే ఉయ్యాలొప్పే అమ్మ రారా ఊపిరి పోసేటు నీళ్ళ నిండు నీవేనా అమ్మ కాడే వంద టీచర్ గారికి మా తోటి ఉపాధ్యాయులకు విద్యార్థులకి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఉజ్వల నిత్య అందరికీ నమస్కారం. నా పేరు నిత్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది స్వచ్ఛమైనది అమృతం కంటే తీయమైనది అన్నమయమైన తెలుగు భాష. అమ్మ చేతులు గోరు ముద్ద తెలుగు చిరాకాల పాలముద్ద తెలుగు అమ్మ రూపమే భాష అమృత జలపాతం నా తెలుగు భాష. ధన్యవాదాలు. విశ్వదామి రామ వేగ ప్రజలు అదే పనిగా సంవత్సరం పాటు తెల్లవారు అదే విధంగా మాట్లాడదు. ధన్యవాదాలు. ఉజ్వల్ కలవలిసి ఎంతో మాధుర్యంతో ఉంటుంది. లక్షణమైన భావ ఉచ్చారణ కలిగిన గొప్పతనంతో ఉంటుంది మన తెలుగు భాష.
యాసలే వేరైనా నీది నాయుడు వేరైనా భూమి పైన పడగానే పలికే తొలి పలుకు ఖండాంగరాల ఏడున్న గుండెల శబ్దమైనా ఆ పదమే అచ్చనైన తెలుగు కన్నా తీయనైన మాట తెలుగే వీణ కన్నా వినసంబైన పాట తెలుగే పోతన భాగవతం తెలివిన నన్నయ బతికైన నేర్పిన అన్నపయ్య పాట నిండు పెరిగాం అల్లూరి అందరూ చెప్పారు సార్లు. ఏం చెప్పారు? శ్రీకృష్ణదేవరాయలు అన్నారు, జిగురామూర్తి అన్నారు, ఇంకెవరు? ఇంగ్లీష్ అంటే భాష మాట్లాడుతూ